ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ్వరూ తెలుసుకోలేరు. మనిషి జీవితంలో ప్రతి ఒక్క క్షణం ఎంతో అపూర్వమైంది. అయినా నేను ఎక్కువ ఏళ్లు బతకనని ఎవరు చెప్పారు? యవ్వన జలపాతాన్ని కనిపెట్టిందే నేను కదా. నేనెన్నాళ్ళు బతుకుతానన్నది ముఖ్యం కాదు గిబ్స్. చరిత్రలో ఈ జాక్ స్పారో పేరు నిలిచిపోవాలి చిరస్థాయిగా. మీరు అప్పుడు ఆ ఊరికి బీర్లు చెత్త మీరు ఏమన్నారా? మీరు ఉంటారు, వాళ్ళు తీసుకొని ఉంటారు, మీరే తీసుడా వేరే వాళ్ళ డబ్బులు ఇచ్చిన అరే మనం మనం బోటెక్కిన చూసాం అక్కడ ఉంటుంది అంటే మన ములకాలు కానీ నేను ఇస్తాడా అంటే ఎంటికలు ఇవన్నీ పక్కన పెట్టి కానీ బీజీసీలకి ఉంటాయి. ఫస్ట్ మనం ఇది పట్టుకుని ఆ ఏరియాలో ప్రతి కూడా అట్లా పెరిగిండు. తమ్ముడు కాదు నీతులు చెప్తా. నిన్న రోడ్డు మీద సీసాలో కొట్టిన గుర్తుందా? డిసిప్లిన్ కూర్చుండు మేము పైన కూర్చున్నాం నీటిలో మునిగి చనిపోయారు. రోజు బైక్ ఉంటుంది మా దాల్లా ఎంత మాట్లాడతాను చెప్పిన మీకు అందరికీ ప్రాబ్లం ఉంటుంది అంతే కదా. తీసుకెళ్ళారు అని ఏదో ఒకటి తీసుకుపడతారు. అట్లా మనం అంటే మంచి జాగ్రత్త రావాలి, మంచిగా చేయాలి. మనం ఇంటికి మన ఇంటికి ఎవరింటి కానీ సేఫ్గా ఉండాలి. 100 కేజీల మనిషి ఉంటాడు, వాడు ఉంటాడు మనకి అంటే ఈ సేఫ్టీ మంచిగా పడతాను చేస్తాం తెలుసు కదా. వాళ్ళని భరిస్తాడు కదా, ఇంటి మీద కాలు చేతులు ఎక్కడ మంచిగా